ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని, మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డా, నీ కోరికలు తీరేలా మంచి రోజులు వస్తున్నాయి. ఈ బాబా చెప్తున్నాడు కదా, ఇంకా ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? నీవు నా ప్రియమైన బిడ్డవు. నీ కోసం ఒక తియ్యటి కబురును తీసుకొచ్చాను కదా. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసిక బాధ తప్పదు. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాలం కలిసి వస్తే అన్నీ వాటంతట అవే సమకూరుతాయి. నీకు నువ్వుగా ఒంటరిగా మదనపడుతూ మునుపటిలా నీ కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నావు. ఏ క్షణం ఏమి జరుగుతుందో అన్న ఆందోళనతో ప్రతిరోజు నువ్వు రోజులను వెల్లదీస్తున్నావు. మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ నాకు ప్రతి ఒక్కటి తెలుసు. అనుక్షణం నీకు ఏదో ఒక మార్గం కనిపించకపోతుందా అని ఎదురు చూస్తున్నావు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల నీలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయింది. దానికి తోడు నీ ఆరోగ్యం దెబ్బతినింది. చాలా ఇబ్బంది పడుతున్నావు. కష్టాలు చివరి వరకు చేరినప్పుడు ఇబ్బందులు, బాధలు మరింతగా ఎదురుపడుతూ ఉంటాయి బిడ్డా. ఇన్ని రోజులు నీవు చాలా భరించావు. కానీ ఈరోజు ఈ ఇబ్బందికర పరిస్థితులన్నీ తొలగిపోయే రోజులు వచ్చేశాయి. ఎవరికైనా వారి వారి జీవితాల పట్ల ఆందోళన, భయం సహజంగానే ఉంటుంది. కష్టాలు నిన్ను మరింతగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అంటే అతి త్వరలో నీ కష్టాలు, కన్నీళ్లు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయన్న సూచన. నీ కుటుంబ సభ్యులతో ఇలా చెప్పు. మన కష్టాలన్నీ తొలగిపోయి అతి తొందరలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని మన బాబా చెప్పమన్నాడు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలపమన్నాడు అని చెప్పు. ఇదంతా ఎప్పుడు బాబా జరిగేది అని నీవు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. తప్పకుండా ఈ నెల పూర్తయ్యేలోపు మీ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మీకున్న వ్యాపార ఇబ్బందులు, బాధలు, ఉద్యోగ ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎవరెవరు ఏ దారిలో ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని నేను కల్పిస్తాను. నీకున్న అనారోగ్య సమస్యల గురించి అనుక్షణం ఆలోచిస్తూ తీవ్రంగా మదన పడుతున్నావు. నీకు ఎన్నోసార్లు పదే పదే ఒకే విషయాన్ని చెప్తూ వస్తున్నాను. నీలో ఉన్న భయాన్ని తొలగించుకొని మనోధైర్యాన్ని పెంచుకో. అప్పుడే కదా నీకున్న అనారోగ్య సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టేది. ఇక మీదట నీవు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. నిత్యం నా విభూదిని ధరిస్తూ ఉండు. చక్కటి వైద్యాన్ని, బలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. మనసులో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోవద్దు. నా పైన భారం వేసి నిశ్చింతంగా ఉండు. సకల సుఖ సంతోషాలతో మీ కుటుంబంతో నీవు కోరుకున్నట్లుగానే ఆనందంగా జీవిస్తావు. నీవు ధైర్యంగా ఉంటేనే కదా నీ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పగలిగేది. ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకు ఎటువంటి కష్టము దరిచేరనివ్వడు అన్న నమ్మకంతో నా పైన భరోసాతో ఉండు. నీ బాధలన్నీ చూడలేకపోతున్నాను. ఏ తల్లి అయినా తన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను కూడా అంతే. నీ బాధను తీర్చడానికి ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను తప్ప నిన్ను బాధపెట్టాలని కాదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నీ పరిస్థితులన్నిటినీ నేను చక్కదిద్దుతాను. నీవు కోరుకున్నవన్నీ క్రమక్రమంగా తప్పకుండా జరుగుతాయి. ఇక ముందు ఎలాంటి ఆందోళనలు చెందకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇప్పటి వరకు ఎంతో ఓర్పు సహనంతో ఉన్నావు కదా. నీ ఓర్పు సహనానికి ఒక చక్కటి కాలం నీ ముందుకు వచ్చింది. నా మాటను నమ్ము. నీవు నీ జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నావో, నీ కుటుంబంతో ఎలా సంతోషంగా జీవించాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నావో, నీకున్న అనారోగ్యాల నుంచి ఎలా బయటపడాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నావో, నీవు కోరుకున్న ప్రతి కోరిక తప్పకుండా నెరవేరబోతున్నాయి. ఇలాంటి సంతోషమైన క్షణం కోసమే కదా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ వచ్చావు. నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను.
కానీ నీవే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. బాబా, నేను నిన్ను భక్తితో పూజిస్తున్నానే, ఎప్పుడన్నా నా గురించి ఆలోచించావా? నిన్ను నేను నమ్మినందుకు నాకు జీవితంలో సంతోషం అనేది ఎప్పుడూ రాదా బాబా? నాకు ఆ సంతోషాన్ని నీవే దూరం చేస్తావా? నిన్ను నమ్మి పూజించినందుకు ఇదేనా నీవు నాకు ఇచ్చే బహుమానం అని నీవు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా! నిజమే బిడ్డా. నీవు బాధపడడంలో కూడా అర్థం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నీవు సంతోషంగా ఉన్న రోజులు చాలా తక్కువ. ప్రతి దానికి నీవే సర్దుకుపోతూ వచ్చావు. దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు నెరవేరకుండా పోయాయి. నీ ప్రతి బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ కాలం కలిసి రాక నీకు మంచి జరగడంలో ఆలస్యమైంది. జరిగిన ప్రతి విషయాన్ని గతంలా భావించు. ఇక నుండి రాబోయే రోజుల్లో నీ ఎదుగుదలను చూసి జరిగిపోయిన బాధలను, విషయాలను పక్కకు తోసేసి సంతోషంగా జీవించు. నీవు ఎదుర్కొన్న ప్రతి సమస్యను నీ నుండి దూరంగా తరిమివేస్తాను. అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలా నేను చేస్తాను. నీవు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెయ్యి. నిన్ను ఉన్నత స్థానంలో నేను ఉంచుతాను. నన్నే నమ్ముకొని ఇన్ని రోజులు ఆరాధించిన నీకు తోడునై, నీడనై నీ వెంటే నడుస్తాను. ఒక్కొక్కసారి నా పైన నీవు అలకపోనినా కూడా నిన్ను కంటికి రెప్పలా రక్షణ వలయంలా ఉండి నిన్ను నేను కాపాడుకుంటూనే వస్తున్నాను. నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక ముందు అంతా నీకు మంచి రోజులే. నీవు సంతోషంగా నీ కుటుంబంతో కలిసి జీవించాలన్నదే నా కోరిక. ఇన్ని రోజులు నువ్వు పడ్డ శ్రమకు చక్కటి ఫలితం రాబోతున్నది. నీ కోరికలు తీరబోతున్నాయి. నేను చెప్పాను కదా నీకు ప్రమాణం చేసి చెప్తున్నానని. తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చాయి. నీకు, నీ కుటుంబానికి నా ఆశీర్వాదాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. నీకు, నీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండీ బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.